మంచి పాయింట్ ఇది. ఇప్పుడు నేను మీ ఛానల్ ద్వారా మాట్లాడొచ్చా కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డికి? ఏం అక్కర్లా జన్మలో ఇంకెవరిని కలకడ. ప్రజలు విశ్వసించారు. కాదు, నేను అప్పులు తీర్చగలనా లేదా? మీరు నన్ను నమ్ముతున్నారా లేదా? నేను నమ్మట్లా. ప్రామిస్ చేయండి, అలాగే ఒక జోకర్స్ తో కమిడియన్స్ తో నన్ను అలా చూపించనని. పావం భయపడి మీరు పలాయనం చెత్తకిస్తున్నారు. మీరేంటండి 2007లో ప్రపంచంలో భయం లేని ఏకైక వ్యక్తిని, భయం లేని ఏకైక వ్యక్తిని. 5 లక్షల రూపాయలు అప్పు చేసి 5,000 ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి వీడెవడండి స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. ఎవరో ఉన్నారో ఆ పేరు మరల మర్చిపోయాను. లోకేష్ను ఓడించిన ఆర్కే ఆర్ల రామకృష్ణ మంగళగిరి ఎమ్మెల్యే. ఆడికి పిచ్చి పుక్ ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు టీవీ నాయనా, నీకు అందుకే పోలేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. వస్తానంటే వస్తా, కొట్టి చెప్తున్నావేంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. జగనే మాయ, ఆయన బ్రతుకే మాయ, అవినీతిలో ఆయన కూలిపోయాడని మీకు తెలుసు కదా ఆ పాట. అది వదిలే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ గారు అన్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్కి, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు. ఇద్దరు అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇంకా అసలు ఆయన ఎలా సర్వైవ్ అవుతున్నాడో నాకే తెలియట్లేదు. నాట్ ఈజీ థింగ్ టాస్క్. చూసారా సార్ డబుల్ యాక్షన్?